ముత్తూట్ దోపిడీకి ప్రయత్నించిన రాబరీ గ్యాంగ్ ఎలా తప్పించుకుంది? రాష్ట్రంలోనే ఉన్నారా? సరిహద్దు దాటి వెళ్లారా? ఆక్టోపస్ ఆపరేషన్కు దొరకకుండా తప్పించుకున్న ముఠాను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. ముత్తూట్ ఫైనాన్స్ దొంగల కేసు కోసం పోలీసులు వేటను ముమ్మరం చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్గేట్ల వద్ద సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. పలు రాష్ట్రాలకు నిందితుల చిత్రాలను పంపించి ఆరా తీస్తున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని మైలార్దేవపల్లిలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీకి కొందరు దొంగలు విఫలయత్నం చేశారు. ఆ సమయంలో వారు వినియోగించిన టవేరా కారును ఉప్పరపల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ వద్ద పోలీసులు గుర్తించారు. దొంగల అపార్ట్మెంట్లోనే ఉండవచ్చనే అనుమానంతో భారీ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 500 మంది ఆక్టోపస్ సిబ్బందితో 9వ బ్లాకులోని దాదాపు 750 ఫ్లాట్లలో అణువణువు గాలించారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం రాత్రంతా సాగిన ఈ తనిఖీల్లో నిందితులెవరూ పట్టుబడలేదు. దాంతో దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దొంగలు మైలార్దేవపల్లిలోని ముత్తూట్ కార్యాలయంలో దోపిడీకి యత్నించిన సమయంలో ఆ ప్రాంతంలో ఏ సెల్ ఫోన్లు పనిచేశాయనే దిశగా పోలీసులు దృష్టి పెట్టారు. ముత్తూట్ కార్యాలయంలో వేలిముద్రలు సేకరించారు. ఈ వేలిముద్రలను ముత్తూట్ కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన నిందితుల చిత్రాలను తెలంగాణ, ఏపీలతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాల పోలీసులకు పంపించారు. హ్యాపీ హోమ్స్లో సాధారణ పరిస్థితి నెలకొన్న ముత్తూట్ దొంగల కారు పార్కింగ్ చేసిన 6వ నంబర్ బ్లాక్ వద్ద మాత్రం ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ఎస్ఐ, 6 కానిస్టేబుళ్లకు ఈ బాధ్యతలు అప్పగించారు.